హాయ్ ఫ్రెండ్స్, 14వ తారీఖు 7వ నెల 2024 ఆదివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. జమ్మూ కాశ్మీరు అల్జీకి అపరిమిత అధికారాలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. జమ్మూ కాశ్మీరు కేంద్రపాలిత ప్రాంతం. ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేటటువంటి ఏ ఆర్టికల్ని కేంద్రం రద్దు చేసిందంటే 370వ అధికరణని, జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేటటువంటి ఆర్టికల్ని కేంద్రం రద్దు చేయడం జరిగింది పార్లమెంటు ఒక చట్టం ద్వారా. తర్వాత జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. అందులో జమ్మూ కాశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్కి అపరిమిత అధికారాలు ఇవ్వడం జరిగిందని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. జమ్మూ కాశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అని అడుగుతాడు, మనోజ్ సిన్హా. జమ్మూ కాశ్మీరు పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు అని అడుగుతాడు, 2019లో చేయడం జరిగింది. కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఇంపార్టెంట్ ఇది. సమున్నత ఆశయాల యువ భారతం అని చెప్పి దేశంలో యువత యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి సంబంధించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. యూపీఎస్సీ వెబ్రివేషన్ అడుగుతాడు. యూపీఎస్సీ వెబ్రివేషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను. అదేవిధంగా జాతీయ యువజన దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు. ప్రతి సంవత్సరం జనవరి 12న జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు. స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు. స్వామి వివేకానంద ఏ సంవత్సరంలో పుట్టారు అని అడిగితే జన్మదినోత్సవం 1863 జనవరి 12. అదేవిధంగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడిగితే అక్టోబర్ 31న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అందాల తీరం, ఆదాయ మార్గం అని చెప్పి భారతదేశంలో సుదీర్ఘమైన తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్లయితే భారతదేశానికి ఆదాయం పెరుగుతుందని చెప్పి ఆర్టికల్ రాయడం జరిగింది. అందుకని టూరిస్టులని ఎక్కువగా అట్రాక్ట్ చేసేటటువంటి బ్లూ ఫ్లాగ్ బీచ్లను అభివృద్ధి చేయాలని చెప్పి కేంద్రం ఇటీవల కాలంలో నిర్ణయం తీసుకుంది. బ్లూ ఫ్లాగ్ బీచ్లు అంటే తీర ప్రాంత జలాల్లో సుస్థిరాభివృద్ధి సాధించడమే బ్లూ ఫ్లాగ్ బీచ్ల లక్ష్యం. వీటిలో తగిన ప్రమాణాలు పాటించి శుభ్రంగా ఉంచాలి. నీటి నాణ్యత, పర్యావరణ విధానాలు, పర్యావరణ విద్య, భద్రత తదితర అంశాల్లో స్థానిక ప్రభుత్వాలు అత్యున్నత ప్రమాణాలు పాటించాలి. కొన్నేళ్ల పాటు వీటిని విజయవంతంగా నిర్వహించడంపై సంతృప్తి చెందితేనే బ్లూ ఫ్లాగ్ బీచ్గా గుర్తింపు లభిస్తుంది. భారతదేశంలో ఇటువంటి బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఎన్ని ఉన్నాయి అని అడుగుతాడు. భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ బీచ్లు 12 ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్గా గుర్తింపు ఇచ్చేటటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది అని అంటే ద ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే అంతర్జాతీయ సంస్థ ఈ గుర్తింపును అందిస్తుంది. ఈ సంస్థ యొక్క కేంద్రం ఎక్కడ ఉందనంటే డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్లో ద ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే అంతర్జాతీయ సంస్థ యొక్క ఆఫీసు ఉంది, గుర్తుపెట్టుకోండి కేంద్రం. ప్రపంచంలో ఎన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఉన్నాయి అని అడుగుతాడు. ప్రపంచంలోని 51 దేశాల్లో 4977 చోట్ల బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఉన్నాయి. ఇంపార్టెంట్, ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి. అత్యధికంగా ఏ దేశంలో ఉన్నాయంటే 639 బీచ్లతో, బ్లూ ఫ్లాగ్ బీచ్లతో స్పెయిన్ ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత గ్రీస్ 625, తర్వాత టర్కీ మూడో ప్లేస్లో 567 బ్లూ ఫ్లాగ్ బీచ్లతో మూడో స్థానంలో ఉంది. తర్వాత ఇటలీ 485, ఫ్రాన్స్ 398, పోర్చుగల్ 398 బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఉన్నాయి. స్పెయిన్ సముద్ర తీరం పొడవు ఎంత అని కూడా అడగచ్చు, 4964 కిలోమీటర్లు. అక్కడ ప్రతి 100 కిలోమీటర్లకు సముద్ర తీరానికి ఇలాంటి బీచ్లు 7కు పైగా ఉన్నాయి. అదే ఇండియాలో సముద్ర తీరం గుర్తుపెట్టుకోండి, ఇండియా యొక్క సముద్ర తీరం కూడా విస్తీర్ణం కూడా ఇవ్వడం జరిగింది 7515 కిలోమీటర్లు. కానీ భారతదేశంలో ఎన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఉన్నాయనంటే 12 మాత్రమే ఉన్నాయి. ఆ 12 కూడా ఏ రాష్ట్రాలు ఉన్నాయన్నది కూడా ఇవ్వడం జరిగింది. ఇండియాలో గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, లక్షద్వీప్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిస్సా, డామన్ డయ్యు, ఆంధ్రప్రదేశ్లో బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో బ్లూ ఫ్లాగ్ బీచ్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్లో రుషికొండ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్గా గుర్తించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. నేడు తెరుచుకోనున్న జగన్నాథుని రత్న భాండాగారం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఒడిశాలోని పూరి జగన్నాథ్ స్వామి యొక్క రత్న భాండాగారాన్ని ఈరోజు ఆదివారం నాడు తెరిచి లెక్కించడం జరుగుతుంది. ఎవరు అధ్యక్షతన ఈ రత్న భాండాగారాన్ని లెక్కించడం జరిగింది అని అడుగుతాడు. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో
ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ ఈ ఈ భాండాగారాన్ని లెక్కించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరి అధ్యక్షతన కమిటీ ఈ రత్న భాండాగారాన్ని పూరి జగన్నాథ స్వామి రత్న భాండాగారాన్ని లెక్కించడం జరిగింది అని అడుగుతాడు. విశ్వనాథ్ అధ్యక్షతన. ఇంపార్టెంట్. శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు ఏమిటి అని అడిగితే ధీరజ్ సింగ్ ఠాకూర్. ప్రోటీన్ కథా చిత్రం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ప్రోటీన్కి సంబంధించి. బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు, ఏ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు అని అడుగుతాడు. బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు ప్రోటీన్లతో కూడిన ఒక అట్లాస్ను అభివృద్ధి చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ప్రోటీన్తో కూడినటువంటి ఒక అట్లాస్ని ఏ దేశం విశ్వవిద్యాలయానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు అని అడుగుతాడు. బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు. ఇది దేనికి సంబంధించిందంటే మానవ కణాల్లోని వాటి వ్యవహార శైలిని ఇందులో కళ్ళకు కట్టారు. అందులో ప్రోటీన్లు అనేవి శరీరంలో ప్రతి కణంలోనే ఉంటాయి. కాబట్టి ఈ ప్రోటీన్లకు సంబంధించి అభివృద్ధి చేయడం జరిగింది ఈ అట్లాస్ అనే ప్రయోగాన్ని. ప్రోటీస్ అనేది ఏ భాష నుంచి తీసుకున్నారు అని అడుగుతాడు. గ్రీక్ భాషలోని ప్రోటియోస్ నుంచి ప్రోటీస్ అనే పదాన్ని చూడండి. గ్రీక్ భాషలోని ప్రోటియోస్ నుంచి ప్రోటీన్ అనే పదం వచ్చింది. ప్రోటియోస్ అంటే ఏమిటి అని కూడా అడుగుతాడు. ప్రోటియోస్ అంటే ప్రాథమిక అని అర్థం వస్తుంది. ప్రోటీన్ అనే పదాన్ని 1883 నుంచి ఉపయోగించడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. మానవ శరీరంలో దాదాపు 1,00,000 రకాల ప్రోటీన్లు ఉన్నాయి. వీటి సరాసరి జీవితకాలం ఎంత అని కూడా అడుగుతాడు. మానవ శరీరంలో ఉండేటువంటి ప్రోటీన్ల యొక్క సరాసరి జీవితకాలం ఎంత అని అంటే 1 నుంచి 2 రోజులు. సేవల రంగమే భారత అభివృద్ధికి చోదక శక్తి అని చెప్పి UNCTAD సదస్సులో విదేశీ ప్రతినిధులతో శ్రీరామ్ చేకూరి తెలపడం జరిగింది. UNCTAD వెబ్రివేషన్ కూడా అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఐక్యరాజ్యసమితి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సదస్సు జరిగింది. వెబ్రివేషన్ కూడా ఇదే. ఈ ఐక్యరాజ్యసమితి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ 2024 సదస్సు ఎక్కడ జరిగింది, ఏ తారీఖులో నిర్వహించారని అడుగుతాడు. స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగింది ఈ సదస్సు. జూలై 10 నుంచి 12 వరకు నిర్వహించడం జరిగింది. ఇంపార్టెంట్ ఇది. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా క్రెజికోవా 2024 వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా నిలవడం జరిగింది. ఫైనల్లో ఎవరి మీద నెగ్గింది అని అడుగుతాడు. పావోలిని మీద నెగ్గడం జరిగింది. ఇక్కడ చూడండి, క్రెజికోవా చెక్ రిపబ్లిక్ 2024 వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత క్రెజికోవా ఏ దేశానికి చెందినటువంటి క్రీడాకారిణి అని కూడా అడగచ్చు. చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినటువంటి క్రీడాకారిణి. తొలిసారి వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ను సొంతం చేసుకోవడం జరిగింది. ఈమె ఫైనల్లో 6-2, 2-6, 6-4 తేడాతో ఫావోలిని ఇటలీ దేశానికి చెందినటువంటి క్రీడాకారిణి ఫావోలిని మీద విజయం సాధించడం జరిగింది. క్రెజికోవా గ్రాండ్ స్లామ్ టైటిల్ ఎన్ని నెగ్గిందంటే ఇప్పటివరకు 2 నెగ్గింది. 2021 ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి ఇప్పుడు ప్రజెంట్ 2024 వింబుల్డన్ ట్రోఫీ నెగ్గటం జరిగింది. వింబుల్డన్లో పురుషుల విషయానికి వస్తే వింబుల్డన్ 2024 వింబుల్డన్ ట్రోఫీ ఫైనల్కి జకోవిచ్, అల్కరాజ్ ఫైనల్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు జరిగేటటువంటి ఫైనల్లో ఎవరు నెగ్గారన్నది రేపటి పేపర్లో తెలుస్తుంది. ఫైనల్కి వెళ్ళినటువంటి క్రీడాకారుడు ఎవరేంటన్నది రేపు తెలుస్తుంది. 2024 ఫైనల్కి వెళ్ళినటువంటి వింబుల్డన్ క్రీడాకారులు ఎవరు అని అంటే జకోవిచ్, అల్కరాజ్. జకోవిచ్ కానీ 2024 వింబుల్డన్ టైటిల్ నెగ్గినట్లయితే టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్ స్లామ్ నెగ్గినటువంటి ఆటగాడిగా చరిత్ర రికార్డు క్రియేట్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, 25వ గ్రాండ్ స్లామ్. ఇప్పుడు దాకా 24 గ్రాండ్ స్లామ్లు నెగ్గడం జరిగింది. 25వ గ్రాండ్ స్లామ్తో టెన్నిస్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడిగా నిలవాలని చూస్తున్నటువంటి నోవాక్ జకోవిచ్. ఇప్పటి వరకు 24 గ్రాండ్ స్లామ్ నెగ్గినటువంటి క్రీడాకారుడు ఎవరనంటే మార్గరెట్ కోర్టు 24 గ్రాండ్ స్లామ్ నెగ్గి, జకోవిచ్ కూడా 24 గ్రాండ్ స్లామ్తో సమానంగా ఉన్నారు. ఇప్పటి వరకు నోవాక్ జకోవిచ్ 7 వింబుల్డన్ టైటిల్ను నెగ్గడం జరిగింది. ఈ 2024 వింబుల్డన్ టైటిల్ కూడా నెగ్గినట్లయితే 8 వింబుల్డన్ టైటిల్ను నెగ్గినట్టుగా రికార్డు క్రియేట్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ ఎన్ని నెగ్గాడంటే 7. యూరోకప్ ఫైనల్కి 2024 యూరోకప్ ఫైనల్కి ఇంగ్లాండ్ అండ్ స్పెయిన్ వెళ్ళడం జరిగింది. 2024 యూరోకప్ ఫైనల్కి వెళ్ళినటువంటి టీమ్స్ ఏమేమిటి అని అంటే ఇంగ్లాండ్ అండ్ స్పెయిన్. 2024 యూరోకప్
ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏదేనంటే జర్మనీ. ఫైనల్లో ఏ టీం నెగ్గిందన్నది రేపు తెలుస్తుంది. చెస్ ఒలింపియాడ్కు అర్జున్, హరి, హారిక అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో భారతదేశానికి చెందినటువంటి చెస్ క్రీడాకారుల పేర్లు చూడండి. అర్జున్ ఇరిగేసి, హరికృష్ణ పెంటేలా, హారిక ద్రోణపల్లి. పురుషుల విభాగంలో బొమ్మరాజు గుకేష్, ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీ. వీళ్ళు ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారులు అని కూడా అడుగుతాడు. అదేవిధంగా వైశాలి, దివ్య దేశ్ముఖ్, వంతిక అగర్వాల్, తానియా సచ్దేవ్ వీళ్ళందరూ కూడా భారతదేశానికి చెందినటువంటి చెస్ క్రీడాకారులు. పారిస్ ఒలింపిక్స్కు 12 రోజుల్లో అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. 2024 ఒలింపిక్స్ ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందంటే ఫ్రాన్స్ దేశం ఆతిథ్యం ఇస్తుంది. ఏ నగరంలో నిర్వహిస్తున్నారంటే పారిస్ నగరంలో నిర్వహించడం జరుగుతుంది. 2024 ఫ్రాన్స్లో నిర్వహించేటటువంటి ఒలింపిక్స్కి భారతదేశం నుంచి ఎంతమంది క్రీడాకారులు పాల్గొంటున్నారంటే 113 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.